దేవునికి ఒక ఆలయాన్ని కట్టాలన్న పని మామూలు పని కాదు. అందువల్ల ఏం చేయాలా? దావీదు మిగతా వారు దాని కొరకు ఇచ్చారు. ఇక కింది భాగంలో చూస్తే 2వ వచనం నుండి, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం నాకు కావలసిన బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్ళ, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషంగా సంపాదించి తిని. ఈ విధంగా నేను ఈ విధంగా సంపాదించి పెట్టాను. అయినా అది గొప్ప పని కాబట్టి మీరందరూ కూడా వారు ఇవ్వాలన్నారు. అన్నప్పుడు మనం గమనించినట్టయితే ఈ అధ్యాయంలో మరి అనేకులు ఇచ్చినట్టుగా 29వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 14వ వచనంలో చూస్తే, ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వాడు. దేవునికి ప్రార్థిస్తున్నాను ఇవ్వడానికి. మేమెంత వాళ్ళ, మా సామర్థ్యం ఎంత, నా జనులు ఎంత. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి, జనులు ఇచ్చారు, రాజు ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చారు? మన ఇవ్వాలి. ఇది దేవుని పని. దేవుని పనికి ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి హృదయపూర్వకంగా అందరూ దయచేసి ఇవ్వాలని నా మనవి. అందరూ ఇవ్వాలి. అందరూ ఇవ్వాలని అంటే ప్రతి వారు ఈ పని కొరకు ఇవ్వాలా. ఇచ్చి దయచేసి మీరు ఇచ్చిన తర్వాత ఎలాగో లెక్క రాస్తారు. తప్పకుండా ఎవరెవరు ఏమి ఇచ్చారన్నది రాస్తారు, రాయాలా. అందరు ఇస్తారని నాకు 100% నమ్మకం. అయితే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నా, కాసేపు నవ్వించడానికి, సత్యం తెలుసుకోవడానికి. ఒకసారి రాజుగారు ఏమనుకున్నారని అంటే, అందరికీ మంచి విందు చేయాలా, రకరకాలైన స్వీట్లను పెట్టాలా అనుకున్నప్పుడు, సరే అని నేను ఎంతో ఖర్చు పెట్టి చేస్తాను. మన రాజ్యంలో చాలామంది పాడి పశువులను కలిగి ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేయాలని అంటే, ప్రతి ఇంటికి ఒక కొండ, ఒక కడవ,